క్షమించాలి, ఈరోజు ఆలస్యమైంది కార్యక్రమం ప్రారంభించడానికి. ముందుకు ఆయన ఏకంగా వస్తే పర్వాలేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసుకుంటే ఆలస్యం వచ్చినందుకు మీరందరూ నన్ను క్షమించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దానికి మీరందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఆనాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవులా. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది నాకు, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయత్నం ప్రారంభించాను. అమ్మా అడుగుతా దాని గురించి కూడా. అందరు నాగన్ స్పీడ్ దగ్గర నుంచి మీ గురించి ఆలోచించా. మంగళగిరి ప్రజల కోసం 29 నేర్పిస్తాం కాదు, కుటుంబ మెషిన్లు కూడా అందజేశాం. ఇంకో పక్కన ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటే అంటే కొలెస్ట్రాల్ ఉంటే దానికి బిల్లు ఇస్తున్నాం. సాల్ట్ ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాలుగా మంగళగిరి ప్రజల కోసం ఆ కార్యక్రమం చేపట్టాం. ఇట్లా 29 అమ్మా గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆదేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత వాళ్ళు 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏనాడైనా మీ గురించి పట్టించుకున్నారా అని కార్యక్రమాలు చేస్తాను, చేసి చూపించారు తల్లి. అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, అదందరూ తెలిసిన కార్యక్రమాలు చేసి ఇంకా చేయాలి, వీవర్సాలు ఇంకా తీసుకురావాలి, మంగళగిరి ప్రజలకి ఇంకా నువ్వు సేవ చేయాలని నన్ను ఆహారనిస్సులు ప్రోత్సహిస్తుంది బ్రాహ్మణి. ఇట్లా ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో మీకు పనిచేస్తున్నాం. అమ్మా ఒక కుర్రోడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. బాబు గారు పెట్టి పనికి వచ్చో తెల్లగడ్డ వచ్చింది అంతే, ఇంకేం లేదు. పని చేసేదానికి వచ్చాక గత 25 సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం జరగకుండా చూసుకునేందుకు వచ్చాను. అమ్మా ఒక ఎమ్మెల్యే గారికి మనసు ఉండాలి పని చేసేదానికి. ఎందుకంటే 175 ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ డబ్బుల కోసం పోరాడతారు, ప్రాజెక్టు కోసం పోరాడతారు. కానీ చేసే మనసు ఉంటే ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. 10 సంవత్సరాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మనం పట్టించుకోవాలి. పాప ఇప్పుడు చెల్లమ్మని తొడుకుని వస్తున్నాడు, చెల్లమ్మని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమని సభాముఖంగా కోరుతున్నాను. అమ్మా కరకట్ట కమలాసన్ గారు అద్భుత నటుడు. కరకట్ట కమలాసన్ ఎవరు తెలుసు కదా? లేదమ్మా తెలుసా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తల్లి ముద్దుగా కరకట్ట కమలాసన్ పేరు పెట్టారు. వాస్తవంగా సినిమాల్లోకి వెళ్ళింటే బ్రహ్మానందం గారితో పోటీ పడేవారు. అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న ఒక వీడియోలో ఫోటో చూశాను, వెనకాల నుంచి ఆవు పేడేస్తే నేను పట్టుకుంటున్నాను. ఎందుకయ్యా ఇవన్నీ, ఈ నటనలు ఎందుకు? అమ్మా యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి రాజీనామా చేశాడు. అబ్బో చాలా చిత్తశుద్ధి ఉందనుకున్నారు. ఆనాడు ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తున్నారు, కనీసం 12 కోట్ల రూపాయలు కేటాయించలేదని ఆయనే చెప్పాడు తను. ఇంకా మంగళగిరిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇస్తాను, ఇవ్వలేకపోయామని ఆయనే చెప్పాడు తను. ఏకంగా ఆయన మంత్రి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయనే చెప్పాడు తను. కానీ 2 నెలలు ఏమైంది తను? మళ్ళీ వచ్చాడు కరకట్ట కమలాసన్. 2 నెలలు ఎవరు కంపడలా ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి తాడేపల్లి కొంప ముందర కంపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చెల్లమని తోడుకు వచ్చి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ స్వభావంగా కరకట్ట కమలాసన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు, మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకుని మా మంగళగిరి ప్రజలు ఓటు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు అనేక హామీలు ఇచ్చారు, ఇల్లు పట్టాలు అందిస్తా ఉన్నారు, రోడ్లు కడతా ఉన్నారు, డ్రైన్లు వేస్తా ఉన్నారు, తాగునీరు ఇస్తా ఉన్నారు. ఏ ఒక్క హామీ మీరు నిలబెట్టుకున్నారని ఈ రోజు మళ్ళీ వచ్చి మా ఓట్లు అడుగుతారని ఈ సభాముఖంగా కరకట్ట కమలాసన్ని నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా తరతరాలుగా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇప్పుడు ఏకంగా మనం వద్దన్నా తీసుకెళ్లి కార్పొరేషన్ అని చెప్పారు.
దానివల్ల ఇంటి పన్ను పెరిగింది, నీటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది. కానీ డ్రైన్ రాదు, భూగర్భ డ్రైనేజ్ రాదు. వాటర్ నీరు అందిస్తామని పైపులు వేశారంట, రోడ్లన్నీ కొట్టిపోయారు. కానీ ఆ పైపులో ఒక్క చుక్క నీరు రాదు. అమ్మ, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ రెండో పనులు చేసిన తర్వాత అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యత నేను తీసుకుంటాను. చూసాం, ఏం తప్పు చేయని వ్యక్తిని ఎలా హింసించారో చూసాం. కానీ సింహం బయట ఉన్నా, సింహం రాజమండ్రి జైల్లోనా, సింహం సింహమే తల్లి. ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, బాంబులకే భయపడని కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. అమ్మా, నా పైన ఇప్పుడు 24 కేసులు లేదండి. 24 యువగలం పాదయాత్ర నేను 22 అనుకున్నా. మొన్న అప్లై చేశా, ఎన్ని కేసులు చెప్పండి, ఎఫిడవిట్లు వేయాలి. ఇప్పుడు ఉచితంగా 2 కేసులు ఇచ్చారు తల్లి. నాకు 22 అనుకున్నాం, ఫ్రీగా 2 కేసులు అంట. 24 కేసులు. దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మా జగన్ తో పోరాడా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పోరాడతా, అటు పవనతో పోరాడతా, మంగళగిరికి నిధులు తీసుకొచ్చి భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. 2014లో తండ్రి శవం వాడుకున్నాడు. 2019 వచ్చి సొంత బాబాయిని లేపేసి బాబాయ్ శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వృద్ధులు మొన్న చనిపోతే వాళ్ళ శవాలు వాడుకుంటున్నాడు. అమ్మా, ఆయనకి తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇవ్వాలని. కానీ కావాలని కేవలం 10% మందికి సరిపోయే పెన్షన్ ఆనాడు సచివాలయ అకౌంట్ లో వేశాడు. దానివల్ల 32 మంది ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితి చూసాం. కావాలని వైకాపా నాయకులు వాలంటీర్లు వాడి ఎలక్షన్ ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈ 2 నెలలు దూరంగా ఉండాలని వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. అందుకే వృద్ధులకు చెప్తున్నా, తల్లి 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా, గంజాయి సమస్య తీవ్రంగా ఉంది, అవునా కదా తల్లి? చెప్పండి. తీవ్రంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. దీనికి కారణం ఒక వ్యక్తి తల్లి, పేరు గుర్తు పెట్టుకోండి జీవితాంతం, అనంతబాబు. అనంతబాబు ఎంత దరిద్రుడు అంటే, గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఇచ్చిన కానుకేంటి తెలుసా తల్లి? ఎమ్మెల్సీ పదవి. మేము ఆయన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి వెళ్తే ఎట్లయితే పెద్దలు నా పక్కన కూర్చున్నారో అదే విధంగా అతన్ని కూర్చోబెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఇంటికి ఎప్పుడు అనంతబాబు వెళ్ళినా గ్రహించాను, ఎమ్మెల్యేలకు ఉండదు, అనంతబాబుకి గ్రహించాను. ఈ అనంతబాబు వల్లనే ఈ రోజు ప్రతి గ్రామానికి గంజా వస్తుంటారు. చెల్లమ్మ, నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాము. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నంబర్ 1. నంబర్ 2, మహిళల భద్రత కోసం కేవలం చట్టాలు కాదు, ముందల మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి పీజీ వరకు మనం నేర్పించాలి. దానిపైన ఒక సెషన్ ఉండాలి. చెప్పాలి. ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కౌన్సిలర్ గారి వరకు అందరూ మహిళల్ని గౌరవించాలి. ఏమో ఒక మాట అడుగుతున్నా, ఈరోజు మహిళా మంత్రి గారు ఉన్నారు, రోజా గారు. ఆమె ఏమన్నారు ఒక సందర్భంలో, నాకు గాజులు చీరలు పంపిస్తున్నట్టు. గాజులు చీరలు పంపిస్తున్నట్టు అంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు కాదో తెలియదు. ఎంత అనేది ఒక మహిళా మంత్రి గారు అట్లా మాట్లాడారు. శాసనసభ సాక్షిగా సన్నబియ్యం సన్నాసి ఒకడు ఉన్నారు, కొడాలి నాని. ఆ సన్నబియ్యం సన్నాసి మా
అమ్మని అవమానించాడు. అమ్మని అవమానించాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి నుంచుని ప్రోత్సహించాడు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ఇట్లా మహిళల్ని అగౌరవపరిస్తే సమాజం ఏమవుతుంది? ఈ రోజు అమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి రోడ్డు పైన ఉంది, ఇద్దరు చెల్లెలు రోడ్డు పైన ఉన్నారు. సొంత ఇంట్లోకి న్యాయం చేయలేకపోతే ఇంకా తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఫస్ట్ గంజాయికి చెక్ పెడతాం, రెండోది కరికులంలో మహిళల్ని గౌరవించాలనేది చాలా స్పష్టంగా తీసుకొస్తాం. ఇప్పుడున్న చట్టాలు మంచి చట్టాలని, ఆ చట్టాలని బలోపేతం కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎర్ర ఒక కంపెనీ కూడా లేదు, చెప్పుకునే స్థాయి ఒక కంపెనీ లేదు. కానీ బాబు గారు ముందు చూపుతో అక్కడ హైటెక్ సిటీ, ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, బయోటెక్ కానివ్వండి అన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎంత అద్భుతంగా 5,000 ఎకరాల్లో నిర్మించాలని విజన్తో కట్టారు, మనం అందరం చూసాం. అమ్మ మొన్న అన్నమలయ్య గారికి ప్రచారం చేసే కోయంబత్తూరుకి వెళ్తే అక్కడ వాళ్ళే అంటున్నారు, ఎంత అద్భుతమైన విజన్ ఉంది మీ నాయకుడికి, హైదరాబాద్ లో అంత ఎయిర్పోర్ట్ కట్టారు, మా దగ్గర చెన్నైలో చూడు ఇంత చిన్న ఎయిర్పోర్ట్ ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఇంకో 2-3 సంవత్సరాలు ఆగితే చెన్నైని హైదరాబాద్ బీట్ చేయబోతుంటారు. ఇప్పుడు నువ్వు ఊహించమ్మా, చిన్నప్పుడు నేను ఎప్పుడు ఎండాకాలం సెలవులు చెన్నైకి వెళ్ళాలని ఆలోచించాడు, అలాంటిది ఈరోజు చెన్నైనే బీట్ చేయబోతుంది హైదరాబాద్. ఆ స్థాయికి వచ్చాం. అంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే విజన్తో అమరావతి పనులు ప్రారంభించారు. బాబు గారు ఏమన్నారు అన్నాడు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు కోరారు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని శాసనసభ సాక్షిగా చెప్పారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అనేది ఏం చేశాడు, 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలుపెట్టారు. అమ్మా ఇదే గౌతమ్ బుద్ధ రోడ్డు పైన 2019లో మీటింగ్ జరిగింది. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు, అమరావతి రాజధాని తరలిస్తామని ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎవరు నమ్మొద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తాను, రాజధాని ఇక్కడనే పెడతానని చెప్పాడు. కానీ 3 రాజధానులకు ఓటేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా, ఆల రామకృష్ణారెడ్డి గారు. దానివల్ల రాజధాని సర్వనాశనమైంది. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ. సర్వనాశనమైంది. కర్నూలులో ఒక ఇటుకేలేదు తల్లి, విశాఖపట్నంలో ఒక కంపెనీ తీసుకురా, అమరావతిని సర్వనాశనం చేశారు. తప్పనిసరిగా ఆగిపోయిన అమరావతి పనులని మళ్ళీ పరిగెత్తించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నా. అమ్మా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆటో నగర్కి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. ఆనాడు నేను మంగళగిరిలో పోటీ చేస్తున్న ఆలోచన కూడా రాలా. కానీ మన ప్రాంతంలో అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించారు. వాళ్ళే కోరారు, మళ్ళీ వచ్చి ఇక్కడ పెడతాం, మాకు భూములు కేటాయించండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి. అలానే మళ్ళీ ప్రోత్సహిస్తారు తల్లి. అక్కడ ఆల్రెడీ కంపెనీలునే, వాళ్ళందరూ వెయిటింగ్, ఎప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతుందా ఉద్యోగాలు కల్పిద్దామని. 2 నెలలు ఓపిక పెట్టండి, వడ్డీతో సహా కంపెనీలు తీసుకొస్తాను, మనకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. హెవీగా వస్తుంది. అసలు ఎందుకు కట్టాలి? ఈ 4వది చెత్త పన్ను ఒకటి తీసుకొచ్చారు. వారానికి 2 సార్లు తిరుగుతున్నారు, చెత్త పన్ను కట్టండి కట్టండి అని. ఎందుకు కట్టాలి? అసలు రాజ్యాంగంలో ఉందా చెత్త పన్ను కట్టాలని? లేదుగా. ఎందుకు కట్టాలండి? మీకు మా ఓటు మాత్రం మీకే. ఎందుకంటే ఒకసారి వేసి తప్పు చేసాం, రెండోసారి తప్పు చేయలేం. మా ఓటు మీకే. చెల్లెమ్మగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెలకొకసారి మీరు హయాంలోకి వచ్చినాక మా వీధుల్లోకి వచ్చి మీరు చేసిన దాన్ని మా మాటల్లో మీకు చెప్తాం. మీరు సొంత అన్నలాగా మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. బెస్ట్ కదా, కార్లు కూడా పట్టాం మన వీధిలో. కొండలంతా సైకిల్ దొక్కాలంటే అయిపోతుంది నాకు. మంగళగిరిలో మామూలు కొండలు కావాలి అసలే. ఒక ఎలక్ట్రిక్ సైకిల్. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ మానేసి సైకిల్ తొక్కుంటారన్నమాట.
మంచి సలహానే, నాట్ బ్యాడ్ ఐడియా. మీరు వస్తారంటే మేము ఎప్పుడు ఆతిథ్యం ఇస్తాం మీకోసం. అమ్మా మీరు అడిగింది 4 విషయాలపైన నేను మాట్లాడే ముందర ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటాడు తల్లి. ఆయన 2 బటన్లు నొక్కుతాడు తల్లి. ఒకటి బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఇలా ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాం, ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను పెంచాం. ఇప్పుడు ఏకంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. ఏమో ఈ నెల కరెంటు బిల్లు వచ్చినా అందరికి కాలిందా లేదా చెప్తాను. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంతమో 100లో వచ్చేది. ఇప్పుడు అదే కరెంటు బిల్లు 1000లో వస్తున్నాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10,000లో వస్తున్నాయి తల్లి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. చెల్లమ్మ మీరు అడిగినట్టు, అందుకే నేను నా ప్రసంగంలో చెప్పా, ఫస్ట్ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, అది చేపడతాం. నంబర్ 2, మీరు అడిగిన మేరకు కృష్ణా జలాల్ని వాటర్ పైప్ లైన్ ద్వారా మంగళగిరికి నేను తీసుకొస్తా. ఓహెచ్ఎస్ఆర్ ఏర్పాటు ఆ నీటిని శుద్ధి చేసి ఓహెచ్ఎస్ఆర్కి ఎక్కిస్తాను. మీకు 24 గంటలు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడే ఈ నిర్ణయం తీసుకున్నారు. పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా తల్లి. 3వది కరెంటు బిల్లు. అమ్మా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు మేము పెంచము. 5 సంవత్సరాల కరెంటు బిల్లు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారే ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారు. అమ్మా ఇంకా చెత్త పన్ను గురించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెల్లమ్మని తోడుకుని వచ్చినప్పుడు దయచేసి అడగవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. చెత్త పన్ను పన్నేశారు, ఓకే, కనీసం చెత్త ఎత్తుతున్నారా, టైంకి డ్రైన్ క్లీన్ చేస్తున్నారా? పట్టించుకోలేదమ్మా. అమ్మ ఇంటి పన్ను తగ్గించాలి, నీటి పన్ను తగ్గించాలి. మళ్ళీ మనం మున్సిపాలిటీ అవ్వాలి తల్లి. గ్రామస్తులందరూ కూడా వాళ్ళ పంచాయతీగానే ఉండాలని కోరుకుంటున్నారు. అది తప్పనిసరిగా పెద్దలతో నేను చర్చించి సరైన నిర్ణయం నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ చుట్టూ నేను తిరుగుతాను, మీకోసం నేను కష్టపడతాను. తప్పనిసరిగా మన ప్రాంతం వల్ల వస్తా, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. తల్లి, మా తల్లి కొంచెం వెనక జరగడమ్మా, కొంచెం వెనక జరగడమ్మా అన్న ప్లీజ్. అందుకే అందరికి నచ్చిందిర తన గుణం, అందుకే అందరికి నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు పతిరణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. సాయమని మంగళగిరికి మాట ఇచ్చినడంట, ఇక్కడే ఉంటాను. సమస్యల్ని ఎలా పరిష్కరించాలి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దయచేసి మీరు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఎవరు చేయని విధంగా మంగళగిరి ప్రజల కోసం నేను 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చా తల్లి. చెట్టుకి ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ కూడా ఏర్పాటు చేశాం. డయాబెటిక్ మందు బిల్ల కాబట్టి ఉచితంగా అందజేశాం. సంక్షేమ కార్యక్రమాలు చేశాను. మంచి పనులు చేశాను వచ్చాక. మన నియోజకవర్గంలో కరకత కమలాసి గారు తెలుసా తల్లి, పట్టించుకోవాలా. నీటి సమస్య ఉందని పట్టించుకోవాలా. నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టి కరకత కమలాసి ఎందుకు పేరు పెట్టాను నేను చెప్పాలి. అమ్మా నా యువకులను పాలన చేశాడని. కానీ ఇప్పుడు మళ్ళీ చెల్లమని తొడుకుని వస్తున్నాడు. ఆనాడు ఆయన ఏం చెప్పాడు మీ అందరూ గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200
తల్లి నా లక్ష్యం ఒక్కటే, పేదరికం లేని మంగళగిరి చేసిన కార్యక్రమాలు. ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తాం. రెట్టింపు వాళ్ళ కంపెనీలు తీసుకొస్తాం. మన బిడ్డలకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి స్వర్ణకారుల వృత్తి పైన మనకి ఇబ్బందిగా పెడుతున్నారు, మన పొట్ట కొడుతున్నారు. కుదుర్చుకుని 25 మగ్గాలతో వీవర్సాల ఏర్పాటు చేశారు తల్లి. దానివల్ల ఇక్కడ తీసుకొస్తా. మన స్వర్ణకారుల వృత్తిని ముందు డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఇంకా 5వ హామీ, చదువుకున్న బిడ్డలు ఇంట్లో ఉంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పిస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఒక విషయం ఆలోచించాలి. 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మౌజములకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రికులకి సబ్సిడీ ద్వారా హజ్కి పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసేదానికి కూడా ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా మైనార్టీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. మనందరూ తెలుసు, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటా మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అనే మొత్తం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. వైకాపా నాయకులు పదే పదే వాళ్ళు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంటున్నారని వాళ్ళు చెప్పారు. ఇంకో పక్కన చూసాం, పలమనేరు నియోజకవర్గంలో చిన్న పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురు అన్నిట్లో సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రులు వేధించి 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 మిస్బాకి టీసీ ఇచ్చి పంపించారు. పాదయాత్ర ఆ తల్లిదండ్రులను కలిశారు. తల్లి ఆమె డైరీ చూపించారు. మొదటి పేజీలో మిస్బా రాసింది, నేను బాగా చదువుకుంటా డాక్టర్ అవుతానని. కరెక్ట్గా 2వ పేజీ చూసా, వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. అమ్మ పక్కనే నరసరావుపేట నియోజకవర్గంలో వఫ్ భూముల తరపున పోరాడినందుకు ఇబ్రాహీంని నడి వీధిలో అతి కిరాతకంగా నరికి చంపేసింది ఈ ప్రభుత్వం. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. రంజాన్ తోఫా కట్ చేశారు, హజ్ యాత్రలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కట్ చేశారు, దుల్హన్ పథకానికి అనేక షరతులు పెట్టి రాకుండా చేస్తున్నారు. ఈరోజు రంజాన్ మాసం వస్తే కనీసం మసీదులకి రంగులు వేసుకునేందుకు డబ్బులు ఇవ్వట్లే. ఆనాడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేక సబ్సిడీ లోన్లు అందజేసేవాళ్ళం, అది కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం. తల్లి ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టారు. తల్లి తెల్ల కాగితం పైన అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. తల్లి ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఇప్పుడు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సిఏఏ పైన. తల్లి మీ అందరికి వచ్చుంటుంది ఆ కరపత్రం. ప్రజలందరూ కూడా ఆలోచించాలమ్మా. వైకాపా పార్టీకి 31 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది లోక్సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు. వీళ్ళు 31 మంది సిఏకి అనుకూలంగా ఓటేశారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఆనాడు రాజ్యసభ సాక్షిగా విజయసాయి రెడ్డి గారు సిఏకి మద్దతు తెలుపుతూ మాట్లాడారు. మళ్ళీ ఆనాడు తెలీదా ఇవన్నీ, ఇప్పుడు మాట్లాడతారా? అమ్మా మా లక్ష్యం ఒకటే, తెలుగులు ఎక్కడున్నా హాయిగా ఉండాలా. మాకు కులం మతం ప్రాంతం తెలీదు. అందుకే మైనార్టీ సోదరులకి సభాముఖం తెలుపుతున్నా, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి ఎవరు మన జోలికి రారు. దయచేసి ఆ అబద్ధం మీరు నమ్మద్దు తల్లి, ఆ అబద్ధాలు మీరు నమ్మద్దు తల్లి.
తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మైనార్టీ సోదరుల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో మేము ఎవ్వరం లేము. ఎవరు భారతదేశం వదిలేళ్తాం కాదు కదా, అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే మిమ్మల్ని కాపాడుకుంటాం. వాళ్ళు చేసే అబద్ధాల ప్రచారం దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా కోరుతున్నాం. వాళ్ళు వస్తే అడగండి అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు, వాళ్ళు వస్తే అడగండి ఏమైంది రంజాన్ తోఫా, వాళ్ళు వస్తే దయచేసి అడగండి దుల్హన్ పథకానికి ఎందుకు ఇన్ని షరతులు పెట్టారు, వాళ్ళు వస్తే అడగండి మైనార్టీ కార్పొరేషన్ ఎందుకు మీరు నిధులు కేటాయించలేదు. అమ్మా చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం. చేస్తే మేము ఆనాడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. చేయగలిగితే చేస్తామని చెప్తాం, చేయలేకపోతే చేయలేమని కూడా మేము చెప్తాం. అందుకే అమ్మా వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి నమ్మద్దు. ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మీకు సేవ చేసేదానికి వచ్చే ఎన్నికల్లో నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్దలతో వాళ్ళకు మంచి సలహా ఇచ్చారు. ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేయండి, మా పిల్లలకి ఎక్స్పోజర్ లేదు అంటే అవగాహన లేదు, దానివల్ల ఏమవుతుందంటే ఏం చదవాలి, చదువుకున్న తర్వాత ఏం చేయాలి తెలియదు, అందుకే డ్రాప్ అవుట్లు ఎక్కువ అవుతున్నారు. అంటే 10వ తరగతి ఆపేస్తున్నారు, అది ఏర్పాటు చేయండి అని వాళ్ళు కోరారు. అది చాలా మంచి సలహా. అది కోడ్ అయిన వెంటనే అంటే ఫలితాలు వచ్చిన వెంటనే మంగళగిరిలో ఆదర్శంగా అది ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. రెండోది ఖిద్మత్ బ్యాంక్ గురించి మీరు అందరూ వినుంటారు. వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. దాదాపు ఇస్లామిక్ బ్యాంక్ లాగా ఏర్పాటు చేశారు. పాదయాత్రలో మైనార్టీ సోదరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నాను. ఆనాడే నేను హామీ ఇచ్చాను ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను. సో ఖిద్మత్ బ్యాంక్ని ఆదర్శంగా తీసుకుంటాం. తప్పనిసరిగా మైనార్టీ సోదరుల కళ ఏదైతే ఉందో ఒక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, అది ఏర్పాటు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే కోవిడ్ టైంలో ఎక్కడ ఎలా తెలియక అక్కడ వీసాఫ్ట్ అని చెప్పేసి చాలా వరకు కంపెనీ మీరు తెచ్చినవే. వీళ్ళు ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఎలాంటివి తెచ్చారంటే తెలుసు మీకు, బూమ్ బూమ్ 9 గుర్రాలు ఎంఓఈస్ ఎలాంటివి తీసుకొచ్చారంటే 9 గుర్రాలు తీసుకొచ్చారు, బూమ్ బూమ్ తీసుకొచ్చాడు, ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ కూడా తీసుకొచ్చాడు. అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ తీసుకొస్తే బాగుంటుంది. అలాగే కోవిడ్ తర్వాత నేను కోచింగ్ సెంటర్స్ తీసుకుందాం అని చెప్పేసి మన స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాను. చూస్తే అక్కడ ఒక్కటి కూడా వర్క్ అవ్వట్లేదు. నేను హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను 40,000 పెట్టి. నాకు ఆల్మోస్ట్ ఒక 1 lakh దాకా ఖర్చు అయింది అక్కడ. సో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టేసి మళ్ళీ మా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను హామీ ఇస్తున్నా, ఎవరు మైనారిటీ సోదరుల్ని కించపరిచే విధంగా మాట్లాడాలని కానీ చూడాలన్న లక్ష్యం ఎవరికి ఉండదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, సిఏ ఇబ్బంది ఉందంటే ఎందుకు వైకాపా పార్టీలో ఉన్న ఎంపీలందరూ ఓటేశారు? వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు? చట్టాన్ని నేను చూశాను, నేను చదివాను, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరు రికార్డ్ చేస్తున్నారు, కెమెరా కూడా ఉంది, ఈ యూట్యూబ్లో ఉంటుంది. నేను హామీ ఇస్తున్నా. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం. थैंक यू. मैं एक प्राइवेट स्कूल में टीचर है तो ఇప్పుడు జాబ్ చేయట్లేదు సార్, ఇంట్లోనే ఉంటున్నాను. అయితే మంగళగిరిలో బాగా దోమల ప్రాబ్లం ఉంది సార్. మా పాప ఉంది, తనకి 2 years బ్యాక్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్. 6 lakhs దాకా అయ్యాయి. మేము నేను మా వారు బాగా కష్టపడతాం సార్. కానీ మా అల్లా దయ వల్ల మా పాప బతికింది. సో ఏంటంటే మేము కష్టపడిన దానికి ఫలితం లేదు సార్. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేస్తున్నా కూడా మా శ్రమని వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, కానీ దానికి తగ్గ ఫలితం మాకు దొరకట్లేదు సార్. స్కూల్స్లో కూడా మాకు శ్రమ ఎక్కువ పెడుతున్నారు, కానీ దానికి తగ్గ ఫలితం రావట్లేదు సార్. ఇంకా బయట మేము టీచర్స్ స్కూల్ తప్ప బయటకు వెళ్ళి వర్క్ చేసేంత మాకు రాదు. మాకు ఎప్పుడూ పిల్లలతో ఉండాలి, చేయాలన్న ఇది మాకు.
సో మా టీచర్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఇస్తానమ్మా మైకు చెల్లెమ్మది మాట. తల్లి, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు తల్లి. నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జియో తీసుకొచ్చింది. దానివల్ల విద్య మనం దూరం చేసింది. ఇంకా టీచర్ పోస్టులు వేకెంట్ లేదని చెప్పేసింది. అది కరెక్ట్ కాదు. ఆ జియో రద్దు చేస్తాం, మళ్ళీ వేకెన్సీస్ నోటిఫై చేస్తాం. సో మెరుగైన అవకాశాలు వస్తుంది. నంబర్ 2, మీరు అన్నట్టు భూగర్భ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంటే మన మురికి నీరు వచ్చి ఇంకో ఇంటి ముందర ఆగుతుంది, ఆ పూడిక తీరు, దానివల్ల వాళ్ళకి మనకి గొడవ. లేదంటే మీరు అన్నట్టు నీరు ఆగిపోతే దోమలు వస్తాయి, దానివల్ల డెంగీ కానీ మలేరియా ఇవన్నీ వస్తున్నాయి. అమ్మ, ఇది నేను తెలుసుకుని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న ఎన్టీఆర్ ఊరిలో నిమ్మకూరులో భూగర్భ డ్రైనేజ్ చేశాను. మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేశాను. 8 సంవత్సరాలు అయిన తల్లి, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒక్క దోమ లేదు తల్లి, ఒక్క దోమ లేదు. అందుకే దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మంగళగిరి ఒక మోడల్ నియోజకవర్గంలో చేయాలనేది మా లక్ష్యం తల్లి. దానికి ఇది చేయాలి. భూగర్భ డ్రైనేజ్ మేము ఏర్పాటు చేస్తాం. దాంట్లో మాదేమో చిన్న ఇల్లు సార్, 7 అడుగులు వెడల్పు, 25 అడుగులు బారు. ఆ దాంట్లో 3 ఫ్యామిలీలు ఉండాలి సార్. ఇల్లు అప్లికేషన్ చేస్తే ఇల్లు శాంక్షన్ అయింది, మళ్ళీ తీసేశారు. మళ్ళీ స్థలానికి పెట్టాను, స్థలం శాంక్షన్ అయింది, మళ్ళీ తీసేశారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఉందిగా అంటున్నారు. మన అమ్మ నాన్న పేరు మీద ఉంది, మా మీద ఏం ఆస్తి లేదు. అదేంటంటే మీకు ఈ బిల్డింగ్ ఉంది అంటున్నారు. ఎందుకు తీసేశారు అనేది చెప్పట్ల రీజన్. ఆ చిన్న బిల్డింగ్లో 3 ఫ్యామిలీలు ఉండాలి సార్ మాకు. తల్లి, మంగళగిరిలో ఉన్న నిరుపేద కుటుంబాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికి ఇల్లు కట్టించాలి. పార్టీ పరంగా ఒక కార్యక్రమం చేశాం. మా లెక్కల ప్రకారం దాదాపు 20,000 ఇల్లు ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కట్టించి అందజేయాల్సిన అవసరం ఉంది. అది మన ప్రభుత్వం చేపడుతుంది. అది మీరు ఎందుకు భావిస్తున్నారు? అదే ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఫండమెంటలీ దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? నేను చెప్తున్నా, ఐ వాంట్ రీట్రేట్ మై పొజిషన్. ఎవరికి ఇబ్బంది ఉండదు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. నంబర్ 1, ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దిస్. నంబర్ 2, మీరు డెమోక్రసీ గురించి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఒక నియంత ఉన్నాడు. నేను ప్రశ్నించినందుకు, ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఫినిష్. నేను ప్రశ్నించినందుకు నా పైన 24 కేసులు పెట్టారు బ్రదర్. 2019 ముందల నా పైన ఒక్క కేసు కూడా లేదు. టుడే నా పైన 24 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఏం తప్పు చేయలే. ఫస్ట్ ఏమన్నారు? 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. లేమ్మా, లేలే, ఒక్క నిమిషం, మీరు ఇటు వచ్చి కూర్చోండి. అమ్మ ఇట్రామ్మా, ఇటు కూర్చోతాలి, ఇట్రా. ఏమనుకోదు. ఫస్ట్ ఏమన్నారు? 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్లు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? 27 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అవినీతి చేయాలనుకుంటే ఆనాడు హైదరాబాద్లో ఒక ఎకరం 1,00,000 రూపాయలు. అప్పుడు 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు కొనుక్కొచ్చాయన కొనలా. ఒక నియంతమైన మనం యుద్ధం చేస్తున్నాం, నియంతమైన మేము పోరాడుతున్నాం. ముందలా వీ హ్యావ్ టు ఫైట్ టు రిస్టోర్ డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు అది కాదండి, మైనార్టీ సోదరులపైన దాడి జరిగితే సంఘాలు బయటికి రాలేకపోతున్నాయి. దళితులపైన దాడి జరిగితే దళిత సంఘాలు బయటికి రావట్లా. బీసీ సోదరులపైన దాడి జరిగితే బీసీ సంఘాలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళని అడిగే ఎందుకన్నా మీరు బయటికి రావట్లేదంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అన్నగారు మీపైన 24 కేసులు పెట్టారు, ఇంక మాపైన ఎన్ని కేసులు పెడతారు? బాబు గారిని 53 రోజులు జైలుకి పంపించారు. ఇంక మా పరిస్థితి. ఇంకో విషయం చెప్తా అమ్మ, అమరావతి విషయంలో ఆనాడు శాసన మండలిలో మేము సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నాం. మాకు సంఖ్య ఉండే. ఆనాడు 39 మంది ఎమ్మెల్సీలు మేమున్నాం, నేను కూడా ఉన్నా. ఆ రోజు సెలెక్ట్ కమిటీకి పంపించాలని మేము తీర్మానం చేశాం. దానిపైన చర్చ జరిగింది. ఆనాటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు, తెలుగుదేశం పార్టీ నామినేట్ చేసిన షరీఫ్ గారు ఏం చేశారంటే, ఎస్ నేను ఇది సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని ఆయన చెప్పారు. ఆయన ఎన్ని రకాలుగా అవమానించారు తెలుసా? వాళ్ళ కుటుంబాలను అవమానించారు.
ఆయన ఛాంబర్కి వెళ్ళే సమయంలో ఒక మంత్రి గారు ఆయన వెనకాల నుంచి కొట్టారు. ఆ కౌన్సిల్లోనే ఇంకా సేఫ్టీ లేకపోతే ఇంకా పరిస్థితి ఏంటి? సో ఒక నియంత పైన మనం యుద్ధం చేస్తున్నాం. 100% వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఆన్ దట్. ఆ యుద్ధం మనం జయిస్తాం. నియంత నేను వదిలిపెట్టాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో ఎన్ఆర్సి సిఏ ప్రాబ్లం ఉండదు. అండ్ దట్ ఈస్ మై ప్రామిస్. అందరు రికార్డ్ చేస్తున్నారు. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ, యంగ్స్టర్ టు యంగ్స్టర్. మాడతారా మైక్? తెలుసు, ఒక్క నిమిషం, మీకు బాగా తెలుసు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను మళ్ళీ చెప్తున్నా, మా విధానం వెరీ క్లియర్. మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. రెండోది, కరకట్ట కమలాసన్ ఓటు ఇక్కడ లేదు స్వామి. కరకట్ట కమలాసన్ ఇల్లు మంగళగిరిలో లేదు. దయచేసి గుర్తుపెట్టు, నా ఓటు మంగళగిరిలో ఉంది. నా ఇల్లు ఉండవల్లిలో ఉంది. నీకేమైనా ఇబ్బంది ఉంటే రాబా. ఎందుకు డౌట్? ఐ స్టాండ్ బై మై వర్డ్. హలో, ఈ మాట ఒక్క మాట చెప్పారు మీరు, చాలు. మీరు గెలిచినట్టే, ఇంకా సో వేరే పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. లేదు, మీరు గెలిచినట్టే అంటున్నా. మేము గెలిపిస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆటోమేటిక్ గా డెవలపింగ్ మీరు చేస్తారు, దాని గురించి నో ప్రాబ్లం. మాకు కావాల్సింది ఒక్కటే. సో అది క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. దట్ రియాలిటీ అగ్రీ, అందరూ ఒప్పుకుంటామా ఇష్యూ? దానికి ప్రధానమైన కారణం విద్య. నేను మైనార్టీ మన మతానికి సంబంధించిన పెద్దలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు పదే పదే నాకు చెప్పారు, పాదయాత్రలో కానీ మంగళగిరిలో కానీ. అందుకే ఆదర్శంగా మంగళగిరిలో ఐ వాంట్ టు క్రియేట్ అ సార్ట్ ఆఫ్ అ కెరియర్ కౌన్సిలింగ్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఓకే, కెరియర్ కౌన్సిలింగ్ లేనంటే మీలాంటి యువకులకి చదువుకున్న టైంలోనే వీ వాంట్ టు క్రియేట్ కమిటీస్. ఎక్కడైతే మైనార్టీ సోదరులు ఎక్కున్నారో అక్కడ మీలాంటి యువకులను తీసుకుని కమిటీస్, శ్రమదానం మీరు చేస్తారు, కమిటీలు ఏర్పాటు చేద్దాం. చేసి మిమ్మల్ని ట్రైన్ చేసి మీరు ఇంటర్న్ మన కమ్యూనిటీలో మన మొత్తంలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మనం డిస్కస్ చేసి, అరే మీరు చదవాలి, డ్రాప్ అవుట్ అవ్వద్దు, ఇది మన భవిష్యత్. సో ఉదాహరణ, నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేశాను. దాని తర్వాత యూ విల్ నాట్ బిలీవ్, మా కుటుంబం నుంచి 2 స్టాన్ఫర్డ్ ఎంబీఏలు ఉన్నారు. బ్రహ్మని ఉంది, నా తోడలుడు భరత్ కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ. ఎందుకంటే నేను వెళ్ళా, నాకు తెలుసు ఎంత కష్టపడాలి, ఏం చదవాలి, ఎలా చేయాలి, అవగాహన వచ్చేది, ఎక్స్పోజర్. అది చేయాలని నంబర్ 1. అండ్ అది ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ మంగళగిరి. సో ఒక సంకల్పంతో చేద్దామని నంబర్ 1. రెండోది వచ్చేగల బ్యాంక్ రుణాలు వచ్చేదానికి మనకు కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఆస్తులు ఉండవు. ప్రధానంగా మైనార్టీ సోదరులకి కమర్షియల్ ప్రాపర్టీ ఉండదు. బ్యాంకర్ ఇప్పుడు నేను కూడా అప్పు తీసుకుంటే కమర్షియల్ ప్రాపర్టీ కావాలంటాడు, కొలాటరల్ కావాలంటాడు. కొలాటరల్ కూడా ఇల్లు కూడా తీసుకోవడం తెలియదు. కమర్షియల్ ప్రాపర్టీ, పిల్లలు చదివించాలంటే కమర్షియల్ ప్రాపర్టీ అడుగుతాడు తను. అందుకే నేను పాదయాత్రలో ఇస్లామిక్ బ్యాంక్ అన్నా. చాలా మంది నాతో వాదించారు అది సాధ్యం కాదని. కానీ కిద్మత్ బ్యాంక్ గురించి నేను వాళ్ళకి ఫోన్ చేశా, వాళ్ళు ఎలా చేస్తున్నారో కనుక్కున్నా. చాలా అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళకి ఎన్పిఏ 0, ఎన్పిఏ లేకుండా నడిపిస్తున్నారు. సో చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో మనం ఒక ఆలోచన, మంచి ఆలోచనతో పనిచేస్తాం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకి ఐడియాస్ వస్తాయి. ఆటోమేటిక్గా సక్సెస్ మోడల్స్ తెలుసుకుంటాం. ఒక ఐడియాని బలోపేతం చేసేదానికి 100 మంది తయారవుతారు. దట్ ఈజ్ మై కమిట్మెంట్. నా లక్ష్యం ఏంటంటే పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. సో మంగళగిరి నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు ఉన్నారు. సో ఆ ఎజెండాతో ఐ విల్ వర్క్. అండ్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ క్రియేషన్, ఎకనామిక్ యాక్టివిటీ, మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేగా మీ లోకేష్కి. అమ్మా, ఈరోజు ఎంపీ గారి గురించి కూడా మాట చెప్పాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం.
వీడియోలో కొంచెం అందం కంపడం నేను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన 6 మంగళగిరి ప్రజలు చేశాను తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చో, ఆ రథం ద్వారా ఉచితంగా మందు బిల్లు ఇస్తున్నాం. ఏమా నుంచి మీ గురించి ఆలోచించా. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఆ కుటుంబానికి మీరు 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. 19 ఎన్నికల తర్వాత మన ప్రాంతం మొత్తం తిరిగా నడిచా. ఇప్పుడు మంగళగిరి గల్లీలన్నీ నాకు బాగా తెలిసిందండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా విగ్గేసుకొని తల్లి నేను కష్టపడేదానికి వచ్చా, ప్రజల సేవ చేసానికి వచ్చాను తల్లి. అమ్మా భారతదేశంలో 4 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ హక్కులు కల్పిస్తాం, పట్టాలు కట్టుబడి. ఇంకా నిరుపేద కుటుంబాలు నియోజకవర్గంలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి శాశ్వత ఇల్లు కట్టించి ఆ తాళాలు మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు, ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. మన డ్రైనేజ్ ఎలా ఉంది, దారుణంగా ఉందో మీకు తెలుసు. మనము ఎమ్మెల్సీ పదవి శాసన మండలిలో అంటే చట్టసభలో కూర్చోబెట్టాడు. ఈ రోజు ఆ వ్యక్తి ముఖ్యమంత్రి గారి కార్యాలయంకి వెళ్తే గ్రీన్ కార్పెట్ తల్లి. ఎమ్మెల్యే గారికి నో ఎంట్రీ. ఆర్కే గారు కూడా గేటు బయట నుంచి అయ్యా నేను కలువు అన్నాడు. అలాంటిది ఈ యదవ అనంతబాబు డైరెక్ట్ ఎంట్రీ తల్లి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సభకు వెళ్తే పెద్దలు ఎట్లా కూర్చున్నారో అలా కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కన అనంతబాబు. ఈ అనంతబాబు వాళ్ళ తల్లి ఈ రోజు మన ప్రాంతంలో గంజాయి వచ్చింది. మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ 1200 రూపాయలు పెరిగిందని. అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్